ఊసరవెల్లి సినిమా 6వ తారీఖు రిలీజ్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మళ్ళీ అఫీషియల్గా మేము కూడా అనౌన్స్ చేద్దామని ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. సూరితో రెండవ సినిమా అండి. తన రెండవ సినిమా చేశాను, ఇప్పుడు తన 5వ సినిమా చేస్తున్నాను. అంటే మామూలుగా అంటే నా వయసుకి నాకుండే ఎక్స్పీరియన్స్కి ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ రెండో సినిమాకి 5వ సినిమాకి సురేందర్ రెడ్డిలో ఒక అద్భుతమైన చేంజ్ని చూడడం జరిగిందండి. ఒక దర్శకుడుగా సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో అంటూ ఉంటాం మనం, కమర్షియల్ హీరోని డీల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అని. బృందావనం సినిమా చేసేప్పుడు ఇదే భయం ఉండిందండి. అంటే నాకేమో ఆ దేవుడు అభిమానులు ఇచ్చిన ఇమేజ్ ఏమో ఒక 100 మందిని 200 మందిని ఇరక్కొట్టేసే ఇమేజ్ నాకు ఇస్తే, బృందావనం అనే సినిమాలో అదే 200 మందిని కొట్టకుండా ఎలా డీల్ చేయగలుగుతాడు అనేది చూపించడం జరిగింది. చాలా భయంగా ఉండింది. కానీ ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యి, అంటే నేను కూడా ఊహించని సక్సెస్ ఆ సినిమాకి వచ్చినప్పుడు అది నా తొలి మెట్టు అయిందండి. అంటే వీటన్నిటికీ తొలి మెట్టు అదుర్స్ నుంచి బృందావనం. అదుర్స్ వల్లే, ఆ చారీ క్యారెక్టర్ వల్లే కొంచెం నాలోని ఒక నమ్మకం మొదలైంది. నాకు కానివ్వండి, మా అభిమానులకు కానివ్వండి, కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా కొంచెం లవర్ బాయ్ లాగా కూడా ఎన్టీఆర్ చేయగలుగుతాడు అని అది బృందావనంతో రెండోసారి నిరూపించుకోవడం జరిగింది. అదుర్స్ లేకపోతే బృందావనం లేదు, బృందావనం లేకపోతే ఈరోజు మా ఊసరవెల్లి లేదు. ఇలా కూడా చేయగలుగుతానా, ఇలా కూడా ఒక కమర్షియల్ ఫిల్మ్ని తీయొచ్చా అని సురేందర్ రెడ్డి నాకు మాత్రం బాగా షాకింగ్గా ప్రూవ్ చేసేటండి. నేనే షాక్ అయితే గురయ్యానో ఊసరవెల్లి సినిమా చూసి, అదే షాక్కి అభిమానులు, మా ప్రేక్షక దేవుళ్ళు కూడా ఆ అనుభూతి పొందుతారని నా ప్రగాఢ విశ్వాసం. 112 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. చాలా కష్టపడుతూ ప్రతి ఎపిసోడ్ కూడా ఎంతో దగ్గరుండి క్షుణ్ణంగా దాని గురించి ఆలోచించి చేయడం జరిగింది. ఇటీవలే రిలీజ్ అయిన మా ఆడియో చాలా పెద్ద సక్సెస్ అవ్వడం, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఒక ముఖ్యమైన వెన్నుముక్క లాంటి టెక్నీషియన్ ఈ సినిమాకి. తను ఈ సినిమాకి నేను, సూరి, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, రైటర్ వక్కంత వంశీ ఎంత కనెక్ట్ అయ్యామో, మా అందరికంటే త్రిబుల్ కనెక్ట్ అయింది దేవిశ్రీ ప్రసాద్ అండి. ఏ రోజైతే ఫస్ట్ హాఫ్ మా సినిమా RRకి వెళ్ళిందో ఆ రోజు దేవిశ్రీ ప్రసాద్, నేను స్విట్జర్లాండ్లో షూటింగ్ చేస్తూ ఉంటే నేను, సూరి ఇక్కడ అర్ధరాత్రి, అక్కడ కొంచెం అప్పుడప్పుడే చీకటి పడుతుంది, ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి 2 గంటలు మాట్లాడాడండి దేవిశ్రీ ప్రసాద్. అంటే 4 సినిమాలు చేశాను, ఏ రోజు కూడా అంత గొప్ప హిట్ అయిన అదుర్ సినిమా గురించి కూడా నాకు అంతసేపు మాట్లాడలేదు, కానీ చారీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది అని అన్నాడు. కానీ ఈ సినిమా గురించి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క ఎపిసోడ్ గురించి తను మాట్లాడుకుంటూ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉన్నప్పుడు ఆ రోజు మొట్టమొదటిసారిగా నాకు సురేందర్ రెడ్డికి ఒక ఫెంటాస్టిక్ ఫిల్మ్ తీసామనే నమ్మకం ఆ రోజు కలిగిందండి. సో ఈ సందర్భంగా ఒక మంచి ఆడియో ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు, నేను ఎప్పుడు అంటుంటాను నిండు పెరుక్కుండలా ఉంటాడు ఆయన అని. ఆయన చూస్తుంటేనే బాగా ముద్ద చేస్తూ ఉంటాడు ఆయన. ఏ రోజు కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో ఒక ప్రొడ్యూసర్గా నేను ఇక్కడ ఇంత తక్కువ ఖర్చు పెడితే నాకు ఇక్కడ అంత మిగులుతుంది కదా అనేది ఎప్పుడు కూడా ఆలోచించుకోకుండా ఈ సినిమాకి మేమెంత కష్టపడ్డామో మాకంటే ఆయన కూడా అంత కష్టపడ్డారండి. మామూలుగా రసూల్, మా కెమెరామెన్ రసూల్ గారు డిఐ చేస్తూ ఉంటే ప్రసాద్ గారు రోజు అక్కడే ఉండేవారు రాత్రి. సో సినిమా పట్ల ప్రసాద్ గారికి ఉండే కనెక్షన్ ఇస్ అన్బిలీవబుల్. మామూలుగా అయితే చాలామంది ప్రొడ్యూసర్లు బిజినెస్ చేసుకుంటూ ఉంటారండి. చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి, ఈ సినిమా ఫేట్లో రేపొద్దున హిట్ అయినా రేపొద్దున ఏదైనా కూడా బ్లేమ్ నేను కూడా తీసుకోవాలనే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉంటారండి. అలాంటి ప్రొడ్యూసర్, అలాంటి కోవకు చెందిన ప్రొడ్యూసర్ మా ప్రసాద్ గారు. ఇంకా వక్కంత వంశీ గురించి చెప్పడానికి అంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి. తనకి ఎప్పుడు లోపల ఒక బాధ, ఒక ఫెంటాస్టిక్, అంటే అశోక్ కథ చెప్పినప్పుడు అంత బాగా ఎక్సైట్ అయ్యాడు, మొట్టమొదటిసారి నాకు పుష్ ఇచ్చాడు ఎన్టీఆర్, కానీ నేనే
కొంచెం ఏదో ఉండుంటే అశోక్ సినిమా ఈరోజు పెద్ద హిట్ అయ్యేదేమో అనే ఫీలింగ్ తను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుందండి. అంటే నాకు కూడా చెప్పలేదు ఈ మాట, నాకు తెలిసిన ఒక వ్యక్తితో చెప్తే ఆ వ్యక్తి నాకు చెప్పాడు, చాలా ఆనందపడ్డాను. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్కి ఒక బ్రహ్మాండమైన హిట్ ఇవ్వాలి నేను అని తను ఒక యజ్ఞంలాగా దాన్ని తీసుకొని సురేందర్ రెడ్డి అండ్ వంశీ ఇద్దరు ఈరోజు ఊసరి వెళ్ళి మీ అందరికి వచ్చేసి ఉంటుంది రిపోర్ట్స్ ఆల్రెడీ చాలా బాగుంది అనేది. సో ఇదే రిపోర్ట్ పొద్దున ప్రేక్షకులకు కూడా రావాలని, మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. దసరా కొంచెం నాకు కూడా బాగా కలిసి వచ్చిన పండుగనండి. సెప్టెంబర్ 27 స్టూడియో నెంబర్ 1 రిలీజ్ అయింది, నా మొదటి హిట్ సినిమా. దాని తర్వాత బృందావనం, ఈరోజు ఊసరవెల్లి. విజయదశమి అనేది ఎప్పుడు ఈసారి కూడా నాకు విజయం కలిగిస్తుందని భావిస్తూ ప్రేక్షక దేవుళ్ళందరికీ, అభిమాన సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, ఇండస్ట్రీలో ఉండే పెద్దలకి చిన్నలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రతిసారి నేను చెప్పే మాట ఒకటే, దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఎంతో కష్టపడి, నేను కేవలం ఊసరవెల్లి సినిమా గురించే మాట్లాడట్లేదు, బేసిక్గా తెలుగు సినిమా గురించి, బేసిక్గా ప్రపంచ సినిమాల గురించి మాట్లాడుతున్నాను. దయచేసి పైరసీని చూడకండి. మేము పడిన కష్టం మీకు అద్భుతమైన ఒక ఫీలింగ్ని కలగజేయాలని అహర్నిశలు రాత్రులు పగళ్ళు కష్టపడి ఒక థియేటర్కి ఒక సినిమాని డిజైన్ చేయడం జరిగితే 10 రూపాయల సీడీతో లేదా 30 రూపాయల సీడీతో ఆ అనుభవాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఇంకోసారి అర్థం చేసుకుని అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేయకండి. ఊసరవెల్లి సినిమాని థియేటర్లోనే చూడండి, మమ్మల్ని మీ అందరు ఆశీర్వదించండి. మామూలుగా మనం వాడుకలో వీడు చాలా కంట్రీ గడ్రా లేదా ఇతను చాలా ఇదిరా అని చెప్పి మనం బాగా నవ్వుకుంటూ ఉంటాం. కానీ ఇతను ఊసరవెల్లిరా, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని బాగా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం. ఊసరవెల్లి అనేది సాధు జంతువైనా పాపం అది రంగులు మార్చేది దాని బ్రతుకు తిరుగు కోసం. బట్ కాకపోతే సినిమా చూసినట్లయితే ఈ సినిమాకి ఊసరవెల్లి కథ టైటిల్ చాలా కరెక్ట్ అండి. ఇది రంగులు మార్చే ఊసరవెల్లి కాదండి, ఇది మామూలుగా రాతలు మార్చే ఊసరవెల్లి. సో రాతలు మార్చే ఊసరవెల్లి కాబట్టి ఊసరవెల్లి అనేది టైటిల్ పెట్టడం జరిగిందండి సినిమా. నథింగ్ లేదండి, ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. నేను మొన్న ఎక్కడో అన్నాను ఒకటే మాట వంశీతో, నాకు కథ విన్న రోజు గుర్తుంది. బృందావనం షూటింగ్ నుంచి వెనక్కి తిరిగి వస్తూ వంశీని కార్లో ఎక్కించుకొని, ఒక హీరోగా నా ఈగో నన్ను తరుగుతుంది వంశీ, ఈ సినిమాకి ఏవైనా చేంజెస్ చెప్పాలి, నేను హీరోగా నేను చేంజెస్ చెప్పకపోతే నా ఉనికి నేను కాపాడుకున్నట్టు కాదు, నాకు పవర్ ఉండదేమో, నాకేం అర్థం అవట్లేదు, ఏదో ట్రై చేయి, నువ్వే చేంజెస్ ఎవరు ఉంటే చెయ్యి అని చెప్పాను. అంటే అంత గొప్ప కథ. మామూలుగా సాధారణంగా రంగులు మార్చడం అనేది చాలా నెగిటివ్గా తీసుకుంటాం అన్నమాట. బట్ పాజిటివ్గా కూడా రంగులు మార్చొచ్చు. పాజిటివ్గా రంగులు మారిస్తే దానివల్ల ఏం జరుగుతుంది, ఇట్స్ ఎ ప్యూర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఫిల్మ్. కాకపోతే చాలా వరకు కమర్షియల్ సినిమాల్లో ఒక్కొక్కసారి మీనింగ్స్ ఉండదండి. మామూలుగా అలా పెట్టాలో ఫైట్ పెట్టాలంటే ఫైట్ పెట్టేస్తాం, సరదాగా సడన్గా ఆడియన్స్లో పల్స్ రేజ్ చేయాలంటే ఓ 3-4 డైలాగులు, 4-5 డైలాగులు, 2 పేజీల డైలాగులు చెప్పేస్తుంటాం. కానీ నేను చేసిన సినిమాలో మొట్టమొదటిసారి ఒక మీనింగ్ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ చేశాననే ఫీలింగ్ ఉందండి ఊసరవెల్లికి పనిచేసిన తర్వాత. సో ఇట్ ఈస్ అ వెరీ 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 మీనింగ్ఫుల్ ఫిల్మ్. సో రంగులు ఎందుకు మారుస్తున్నాడు అనేది సినిమాలో చూస్తేనే అది హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాలో గణేష్ ఒక బ్రహ్మాండమైన సాంగ్ కంపోజ్ చేయడం జరిగిందండి. అది నాకు బేసిక్గా ఆడియోలో నాకు ఫీల్ అయింది ఏంటంటే, ఇది పెద్ద భావదేమో, ఇది మామూలుగా రెగ్యులర్గా కమర్షియల్ సాంగ్ ఏమో, సూరి ఎన్టీఆర్ మీద కమర్షియల్ సాంగ్లు బాగా వినేశారు కదా, ఇది మరి అంత ఆకట్టుకోదేమో అనుకుంటే, చాలా వరకు చాలామంది నాకు చెప్పింది ఆ డాండియా సాంగ్ అనేది బాగా హైలైట్గా మిగిలిపోయింది. సో అప్పుడు అంటే ముందటి నుంచే ఈ సినిమా ఆ పాటకి గణేష్ కొరియోగ్రాఫర్గా ఉండాలని అనుకున్నాను. బట్ చాలా ఫెంటాస్టిక్గా తీసాడండి. ఆ పాట చేస్తుంటేనే నా వేలు కొంచెం చిట్లడం అయింది, లెగ్మెంట్ చిన్న టేర్ అవ్వడం. కాకపోతే బ్రహ్మాండంగా వచ్చిందండి సాంగ్. అది అంటే ఇట్స్ అ విజువల్ ఫీస్ట్ అండి. ఇప్పుడు నేనంటే నాకు అనే పాట నిజంగా మీరు విజువల్గా చూస్తుంటే ఇలా కూడా చూపించవచ్చా, అంటే ఒక కమర్షియల్ స్టార్ని ఇంత ఫెంటాస్టిక్ ఒక లవర్ బాయ్లా కూడా మనం చూపించవచ్చా అనే ఫీలింగ్ నాకే కలిగింది. సో యాజ్ అన్ ఆడియన్స్ నేను నన్ను చూడడం మానేశాను అక్కడ. నేను మామూలుగా చూసేది ఏంటంటే ఇప్పుడు ఒక ఆది, ఒక సింహాద్రి చేసి అలాంటి పాట తీయడం మాత్రం దట్ ఈస్
మా డైరెక్టర్స్ కన్విక్షన్ అండి మాత్రం. No, actually, I don't believe in these things called as homeworks. I believe in spot developments. I believe in discussions. Because I don't think, మామూలుగా I really don't think everyone పొద్దు నుంచి రాత్రి వరకు షూటింగ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అద్దం ముందు నిల్చొని హోంవర్క్ చేస్తారంటే నేను నమ్మనండి. ఎందుకంటే షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికే బాగా టైర్డ్ అయిపోయి మన ఫ్యామిలీతో మాట్లాడి పడుకోవడానికి సరిపోద్ది. సో I personally don't think no one actually homeworks on a roll, but it is more of discussions and spot developments. And that way, Suri and Vamsi have helped me a lot. అభిమానులందరికీ నాకు వాళ్ళ మీద అపారమైన నమ్మకం. నేను మొన్నే ఆడియో రిలీజ్లో చెప్పాను, ఈ సినిమాని హిట్ చేసే బాధ్యత మీద. ఎందుకంటే కొత్తతనం నా నుంచి కోరుకుంది నా చాలా అదే ఎక్సైట్మెంట్, అదే ఫీల్ మీ అందరికీ వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ సినిమా మీరు ఆదరించి అభిమానించి నన్ను అభిమానించినట్టే నా కెరియర్లో ఒక మంచి హిట్గా ఈ సినిమాని ఉండేలా చేయాలని అభిమానులందరినీ కోరుకుంటున్నాను. నాకు నేనంటే నాకు అండి, నాకు నా ఫేవరెట్ అంటే ఫస్ట్ వినిపించినప్పుడు ఒకలాగా ఉండింది, కానీ ఎప్పుడైతే అద్నాన్ సమీ పాడాడు, నాకు మై ఫేవరెట్ సాంగ్ ఇస్ నేనంటే నాకు. విజువల్గా నా ఫేవరెట్ సాంగ్ ఇస్ బ్రతకాలి అండి. అంటే ఒక ఛాలెంజింగ్గా దాదాపు ఇక్కడ ఒక 5 రోజులు, మళ్ళీ ఒక 3 రోజులు, ఒక 10 రోజులు తీసామండి ఆ పాటని. అంటే హై అండ్ గ్రాఫిక్స్ తీసుకొని ఆ ఫీల్ మౌంట్ అయ్యేలాగా. సినిమాలో ఫస్ట్ సాంగ్ అదేనండి, బ్రతకాలి అనేది. సో దానికి విజువల్గా మాత్రం నాకు బాగా నచ్చిన పాట. డాన్సుల పరంగా అంటే ఇంకా డాండి అని నాకు తెలిసి బీట్ చేసే పాటలే. అది అది కావాలని అనుకుంది చేసినట్టు కాదు. అంటే బ్రతకాలి అనే పాటలో కథ ఉంటుందండి. మీరు పాటని కరెక్ట్గా వింటూ ఉంటే ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఏ ఎక్స్టెంట్కి వెళ్ళగలుగుతాడు అనేది ఆ పాట. సో ద సేమ్ థింగ్ ఇస్ ఊసరవెల్లి. సో ఆ పాటలోనే కథ ఉందండి. ఆ సెంటిమెంటే తప్పండి. అంటే అది దెబ్బ తగిలితే సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. రేపు పొద్దు నుంచి నాకు తెలిసి ప్రొడ్యూసర్, డైరెక్టర్ గ్యారంటీగా ఒక కర్ర పెట్టుకొని తిరుగుతారు. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ సినిమా కేఎస్ రామారావు గారు, బోయపాటి ఇద్దరు తిరుగుతారు ఒక కర్ర ఇచ్చుకొని రాగానే. ఫస్ట్ అదేమీ లేదండి, అది ఏంటో అలా కొన్ని అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఈసారి ఊసరవెల్లి హిట్ అయిపోతే కొంచెం దాన్ని నమ్మాల్సి వస్తుందేమో నేను కూడా. సో రేపటి నుంచి నేనే కొట్టేసుకుంటే అయిపోతావు దెబ్బ.